హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకి ఈరోజు ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ సంబంధించి మనకి విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒక స్పష్టమైన వివరణ తీయడం జరిగింది. కంపల్సరిగా ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాం, దాంట్లోనే టీచర్ పోస్టులు కూడా ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో దీంతో మనకి ఏమనుకోవడం జరిగిందంటే జనవరిలో డిఎస్సి అని ఫిబ్రవరి అనేసి అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్తో పాటుగానే డిఎస్సి కూడా రాబోతూ ఉంది. సో దాంతోపాటుగా మిగిలినటువంటి అన్ని రకాల పోస్టులు కూడా ఇక్కడ వస్తున్నాయి. దాదాపుగా 1,00,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ అన్నీ అయితే ఫిల్అప్ చేయరు. ఒక 10 నుంచి 15,000 ఇచ్చినా కూడా అది సూపర్ 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 అని చెప్పచ్చు మనం. మరి ఖచ్చితంగా అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ అయితే ఉండబోతూ ఉంది. ప్రణాళిక సిద్ధం చేసుకోండి. దీంట్లో డిఎస్సితో పాటుగా ఎస్ఐ, కానిస్టేబుల్స్ అయితేనేమి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 సంబంధించినటువంటివి అయితేనేమి ప్రతీది కూడా దీంట్లో పొందుపరిచే అవకాశం ఉంది. మరి ఇక ఇయర్ అంతా కూడా డిసెంబర్ వరకు కూడా వాళ్ళు ప్లాన్ ఇచ్చే మార్గంలో ఉన్నారు. అన్నీ ఒకేసారి కాకోకుండా నెలకు ఒకటి ప్రకారం మంచి మంచి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇస్తూ పోతూ ఉంటే దేనికి ఎవరు ప్రిపేర్ కావాలనుకుంటున్నారో దానికి స్పష్టంగా మనం ప్రిపేర్ కావచ్చు. మరి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇక మీదట ఇంకా దీన్ని కొనసాగించకపోవచ్చు లేట్ అనేదాన్ని నేను భావిస్తున్నా. సో ఖచ్చితంగా అయితే మాత్రం ఉంది. ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సో డిఎస్సితో పాటు ఉంటుంది. అదే మాదిరిగా ఈ యొక్క నోటిఫికేషన్స్తో పాటుగానే కరెంట్ పాటుగానే మనకు ఉన్న రిజర్వేషన్లు వర్టికల్ ప్రకారం, హారిజాంటల్ ప్రకారం కూడా ఈ యొక్క రిజర్వేషన్లు కూడా వర్గీకరిస్తారు. ఎందుకంటే ఇక వర్టికల్లో కొన్ని ఉంటాయి, హారిజాంటల్ కొన్ని ఉంటాయి. మరి ఏది ఇవ్వాలని స్పష్టత కూడా అయితే మాత్రం మనకి జాబ్ క్యాలెండర్లోనే ఈ యొక్క స్పష్టత వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ మీద ఇవ్వబోతున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు జోనల్ సిస్టమ్ కూడా మారిపోయింది కాబట్టి జోనల్, మినీ జోనల్ ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా ఈ యొక్క చర్చిస్తారనమాట. అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ని ఉన్నాయి, ఎంత వేకెన్సీ ఉందో కూడా డీటెయిల్స్ అయితే తీసుకుపోతున్నారు. ఇది ఎప్పుడు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు స్పష్టంగా చెప్పారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేయాలి, ఎంత వేకెన్సీ ఉన్నాయి మాకు చెప్పగలగాలి. దానికి అనుగుణంగానే మనం ఈ యొక్క ఉగాది నాటికి మనం ఏమైతే హామీ ఇచ్చామో నిరుద్యోగులకు ఖచ్చితంగా మనం ఇవ్వాలి. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్పందించాలి అనేసి చెప్పడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి మీరు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ముఖ్య ఏపీఎస్ఆర్టీసీ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి ఏపీఎస్ఆర్టీసీ అదే మాదిరిగా జేఎల్, డిఎల్, డిఎస్సి, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, గ్రూప్ 4, అలాగే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని రకాల పోస్టులు కూడా ఇస్తే బాగుంటుంది. దీనికి సంబంధించిన కోర్సు మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు సిఏ బ్రహ్మాస్త్ర ఫుల్ కంటెంట్ అనేది మీకు 400 రూపీస్కి ఉంది. మరి సిఏ బ్రహ్మాస్త్రలో ఎంసీక్యూ బ్యాచ్ కూడా ఉంది, కేవలం 100 రూపీస్కే. ఇది చాలా అత్యద్భుతంగా మీకు ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. సో అదే మాదిరిగా మీకు జాబ్ క్యాలెండర్ వచ్చినట్టే ఒక అద్భుతమైన అవకాశం ప్రకటిస్తున్నాం. మాకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి ఏదో ఒకరికి ఉపయోగపడే విధంగానే ఫ్రీగానే మనం ఇవ్వబోతున్నాం ఒక కోర్స్ అనేది. ఆ కోర్స్ ఏదనేది కూడా చెప్పడం తొందరలోనే. కాబట్టి ఖచ్చితంగా మనకి యాప్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఇట్లయితే ప్రతి ఒక్కరికి కూడా యాప్ డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే విధంగా ఒక కోర్సును లాంచ్ చేస్తున్నాం. అది ఏదో చెప్తాను, త్వరలో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఈసారి అయితే మాత్రం తిరుగుండదు. ఉగాదికి మాత్రం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు. ఇది మాత్రం చాలా హ్యాపీ న్యూస్ అనమాట. మీరు కూడా మీ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.